చండీగఢ్ మేయర్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు చండీగఢ్ రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ను ప్రాసిక్యూట్ చేయాలని కోర్టు పేర్కొంది. రేపు విచారణకు రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే మేయర్ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు కూడా కోర్టుకు తీసుకురావాలని ఆదేశించింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ ఇవాళ విచారించింది సుప్రీంకోర్టు. బ్యాలెట్ పత్రాల భద్రత కోసం ఒక జ్యుడిషియల్ అధికారిని నియమించాలంది సుప్రీంకోర్టు. ఈ మేరకు పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ను ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారికి రికార్డులకు భద్రత కల్పించాలని తెలిపింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు బ్యాలెట్ పేపర్లు, ఓట్ల లెక్కింపు మొత్తం వీడియో రికార్డింగ్ పరిశీలిస్తామని పేర్కొంది సుప్రీంకోర్టు. చండీగఢ్ మేయర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ను సీజేఐ డివై చంద్రచూడ్, జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పలు ప్రశ్నలు అడిగింది. బ్యాలెట్ పేపర్స్ పై క్రాస్ మార్కులు ఎందుకు వేశారని ప్రశ్నించింది. మరోవైపు 8 బ్యాలెట్ పత్రాలపై క్రాస్ మార్కులు వేసినట్లు అంగీకరించారు రిటర్నింగ్ అధికారి. చెడిపోయిన బ్యాలెట్ పత్రాలు వేరు చేయడానికే అలా చేసినట్లు కోర్టుకు తెలిపారు. బ్యాలెట్ పత్రాలపై సంతకం చేయడమే మీ బాధ్యత అని, ఎక్స్ గుర్తులు వేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది సుప్రీం ధర్మాసనం. Today, when the proceedings were resumed, it was brought to the notice of the court that the mayor has resigned. But the court has directed and recorded the statement of the presiding officer, in which he has admitted that he has defaced 8 ballot papers and taken the ground that they were already marked by the candidates. And further, the court has said that the entire record, which is lying with the Registrar General of the High Court, be summoned and produced in safe custody before the Supreme Court tomorrow at 2 o'clock. And the court will take further action after seeing the original record. The other side had suggested that as the mayor has resigned, fresh elections should be held. The court has taken that into consideration and also expressed one of the options, that the elections can be resumed from the stage where the దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మదార్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది, ఏంటివి? చాలా సీరియస్ కామెంట్స్ ఇవి. చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించి ఆ రోజు ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి మొత్తం ఒక వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి అనిల్ మాసి బ్యాలెట్ పేపర్ల పైన ఇంటూ గుర్తుతోటి పెట్టడాన్ని ఆ వీడియో సర్క్యులేట్ అవుతోంది. దాన్ని చాలా సీరియస్ గా సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణించింది. ఎందుకు బ్యాలెట్ పేపర్ల మీద ఆ విధంగా మార్క్ చేయాల్సి వచ్చింది, ఇది ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేయడంగానే భావించుతున్నట్లుగా సుప్రీంకోర్టు అయితే ఈరోజు వ్యాఖ్యలు చేసింది. ఆయన్ని గత విచారణ సందర్భంగానే విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగతంగా ఆయన హాజరు కావాలంటూ కూడా ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు ఆయన సుప్రీంకోర్టు ముందుకు వచ్చారు. వచ్చినటువంటి సందర్భంలో సిజేఐ దీనిపైన ప్రశ్నల వర్షం అయితే గుర్తించారు. ఆ వీడియోలో చేసినట్లుగా ఎందుకు ఇంటూ మార్కు వేయాల్సి వచ్చింది అనే దానిపైన కూడా ఆయన ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం చెప్తూ బ్యాలెట్ పేపర్లు అప్పటికే వాటిపై సంబంధించిన కౌన్సిలర్లు లాక్కునే ప్రయత్నంలో ఉన్నారు. రక్కస్ అనేది కూడా జరిగింది. ఆ సందర్భంగానే వాటికి సంబంధించి ఏవైతే బ్యాలెట్ పేపర్లు తప్పుగా ఉన్నాయో వాటి మీద మాత్రమే తను ఇంటూ మార్క్ అనేది చేశాను అనేటువంటి అంశాన్ని చెప్పినప్పటికీ అది పూర్తిగా వీడియోలో ఉన్నటువంటి సర్క్యులేట్ అయినటువంటి వీడియోకి అనిల్ ఎవరైతే రిటర్నింగ్ అధికారి ఉన్నారో ఆయన చెప్పినటువంటి సమాధానం పూర్తి కాంట్రడిక్షన్ అనేది కూడా ఉంది. దీంతో రేపు మధ్యాహ్నం కల్లా దీనికి సంబంధించి పూర్తిగా బ్యాలెట్ పేపర్లు అలాగే వాటికి సంబంధించి ఆ రోజు ఎన్నిక సందర్భంగా తీసినటువంటి వీడియో ఫుటేజ్ అంతా కూడా కోర్టు ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. దానికోసము హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టు చండీగఢ్ లో ఉంటుంది. దానికి సంబంధించిన రిజిస్టర్ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఒక జ్యుడిషియల్ అధికారిని నియమించి ఆ పూర్తిగా బ్యాలెట్ పేపర్స్ అలాగే రికార్డు ఏదైతే వీడియో ఫుటేజ్ ఉందో దాన్ని కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. దాన్ని పరిశీలించిన తర్వాత రేపు మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి ఈ కేసుకు సంబంధించిన విచారణ చేపట్టబోతుంది. ఆ సందర్భంలోనే ఈ బ్యాలెట్ పేపర్ల పరిశీలన కావచ్చు అలాగే వీడియోకి సంబంధించిన పరిశీలిస్తామంటూ కూడా స్పష్టం చేసింది. ఇక మరొక వైపు చాలా కీలకమైనటువంటి అంశం దీనిపైన స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఫ్రెష్ గా ఎన్నికలు నిర్వహించాలనే దాన్ని కొట్టివేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్లు ఏవైతే సవ్యంగా ఉన్నాయో
ఆ బ్యాలెట్ పేపర్లను లెక్కించి దానికి సంబంధించిన ఫలితాలు అనేది కూడా వెల్లడి చేస్తామంటూ ప్రకటన చేశారు. దీనికి సంబంధించి ఒక వివాదం అయితే నడుస్తా ఉంది. ముఖ్యంగా చండీగఢ్ మేయర్ కు సంబంధించి మొత్తం 35 మంది సభ్యులు ఉన్నారు. 35 మంది సభ్యుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే కాంగ్రెస్ ఈ రెండు పార్టీలకు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. 20 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది వీరికి. అయినప్పటికీ కూడా అందులో 8 ఓట్లు చెల్లకుండా అంటే ఈ 8 బ్యాలెట్ పేపర్లకు సంబంధించి ఆయన రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి అనిల్ మాసి ఆయన ఇంటూ మార్క్స్ అనేది కూడా వేయడంతో వాటిని చెల్లని ఓట్లుగా ప్రకటిస్తూ మేయర్ గా బీజేపీకి సంబంధించిన నేత కౌన్సిలర్ ను ప్రకటించారు. దీన్నే సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ తాజా ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు మధ్యంతర రిలీఫ్ ఇవ్వడంతో తాజాగా గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని విచారణకు స్వీకరించి హార్స్ ట్రేడింగ్ జరిగింది, హార్స్ ట్రేడింగ్ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము, ప్రజాస్వామ్యాన్ని కూని చేసేలాగా ఎన్నిక వ్యవహారం అంతా కూడా జరిగింది, మోకరి చేశారు, ప్రజాస్వామ్యాన్ని మోకరి చేశారు అనేటువంటి కామెంట్స్ చేశారు. ఆ సందర్భంగానే రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించినటువంటి వ్యక్తి పైన తీవ్రంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. ఆ వ్యక్తిని జ్యుడిషియల్ విచారణ చేయాల్సింది, విచారణకు ఆ వ్యక్తిని తీసుకోవాల్సిందే అనేటువంటి కామెంట్స్ కూడా చేసింది. గతంలోనే విచారణ సందర్భంగా ఆయన్ని వ్యక్తిగతంగా హాజరై దానికి సంబంధించిన అంశాలన్నీ తెలపాలంటూ కూడా ఆదేశించింది. ఈ రోజు విచారణలో కూడా ఆయన వ్యక్తిగతంగా హాజరైనటువంటి సందర్భంలో ఆ ఇంటూ మార్క్స్ ఎందుకు వేశారు బ్యాలెట్ పేపర్ల పైన, ఎలాంటి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందనే దానిపైన ప్రశ్నల వర్షం అయితే కురిచింది. ఆ తర్వాత నెక్స్ట్ దీనికి సంబంధించిన విచారణను రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్లకు సంబంధించి వాటిని లెక్కించి వాటికి సంబంధించిన తుది ఫలితాలను అయితే వెల్లడించాలి. దానికి రిటర్నింగ్ అధికారిగా తటస్థంగా ఉన్నటువంటి అధికారిని నియమించాలంటూ కూడా డిప్యూటీ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇక రేపు మధ్యాహ్నం తర్వాత పూర్తిగా ఇప్పటి వరకు బ్యాలెట్ పేపర్లు అలాగే వీడియో ఫుటేజ్ ను పరిశీలించిన తర్వాత తదుపరి ఆదేశాలు అనేది కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ మదర్.